ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం: నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్ అండ్ యూ విల్ బీ ఎ బ్లెస్సింగ్. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృమ్మరించునగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ నూతన దినములో అద్భుతమైన వాగ్దానము ద్వారా దేవుడు తన ఉద్దేశాలు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు కేవలం తన కుటుంబానికే కాదు, భవిష్యత్తు తరాల కోసం ఒక దివ్యమైన వాగ్దానాన్ని ప్రకటించాడు. నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు అని. అదే వాగ్దానం ఈ మాటలు వింటున్న నీకు ఈరోజు కూడా వర్తిస్తుంది. అబ్రహామును పిలిచినప్పుడు నువ్వు లేచి నీ బంధువుల దగ్గర నుండి, నీ తండ్రి ఇంటి దగ్గర నుండి, నీ దేశము నుండి విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళుమని పిలిచాడు. ఇది విశ్వాసం యొక్క మొదటి అడుగు. దేవుడు ఎవరినైనా గొప్పవానిగా చేయాలి అంటే మొదటిగా మన కంఫర్ట్ జోన్, అవునుగా సౌకర్య స్థలము నుండి ఆయన బయటకు తీస్తాడు. అబ్రహాము దేవుని వాక్యాన్ని నమ్మాడు. ఆయనకు మార్గం తెలియకపోయినా, ఎక్కడికి వెళ్తున్నాడో అవగాహన లేకపోయినా, దేవుడు చూపించిన మార్గములో అతడు నమ్మి వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. ఇది మనందరికీ కూడా నేర్చుకోవలసిన మంచి అద్భుతమైన పాఠం. దేవుడు పిలిచినప్పుడు ఆగిపోకు, నువ్వు ముందుకి కొనసాగు. ఎందుకంటే నీ నడకలోనే ఆశీర్వాదం ఉంది. నీ ప్రతి అడుగు బలపరచి నువ్వు అడుగు పెట్టిన స్థలాలను దీవెనకరముగా మార్చే దేవుడు ఆయన. ఆశీర్వాదము దేవుని నుండే వస్తుంది. మన ఆశీర్వాదాలకు మూలం మన శ్రమ, మన కష్టం కాదు. ఎంతో కష్టపడి, ఎంతో శ్రమించి నేను సంపాదించుకున్నాను ఈ ఆశీర్వాదం అని అనుకుంటాం. కానీ దేవుడు ద్వారము తెరవకుండా ఏ ఆశీర్వాదము నీ దగ్గరికి రాదు. ఆయన కృపతోటే మన జీవితం ఉజ్వలమవుతుంది. లేఖనం అంటుంది కదా, నీవు యెహోవా వాక్యము వినిన ఎడల ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. ఆయన ఆశీర్వాదాలు ఎప్పుడూ ఆలస్యం అవ్వవు. మన సమయం ప్రకారం అవి జరగవు. దేవుడు సిద్ధపరిచిన ఆయన చిత్తానుసారమైన సమయం, అది మన జీవితాల్లో సరైన సమయం. ఆ ప్రకారముగా మన జీవితాల్లో మనం పొందుకుంటాం. సహనము కలిగి విశ్వాసముతో కనిపెట్టవలసిన వారమై ఉన్నాం. నీ నామమును గొప్ప చేయుదును అన్నాడు. ఇది నువ్వు గర్వపడాలని కాదు, ఇది దేవుని కృప. తన వాక్యాన్ని మనలో చూపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అబ్రహాము గొప్పవాడయ్యాడు. ఎందుకో తెలుసా? ఆయన దేవునికి విధేయుడు. అననుకూల పరిస్థితుల్లో కూడా దేవుని మార్గాన్ని కానీ, దేవుని మాటను కానీ విడిచిపెట్టలేదు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను అని లేఖనమంటుంది. ఈరోజు కూడా దేవుడు నిన్ను ఉపయోగించి నీ ద్వారా, నీ కుటుంబము ద్వారా తన మహిమను కనపరచాలని ఆశపడుతున్నాడు. నీ చిన్న చిన్న ప్రయత్నాలను ఆయన గొప్ప సాక్ష్యాలుగా మార్చటానికి సిద్ధపడుతున్నాడు. మార్చగలడు. నీ జీవితంలో ఉన్న ప్రతి చీకటిని, ప్రతి అంధకార సంబంధమైన ప్రతి పరిస్థితిని ఆయన గొప్ప వెలుగుగా, కాంతిగా మార్చుతాడు ఆయన. నువ్వు ఒంటరివి అనుకుంటున్నావేమో. దేవుని మాట అంటుంది, ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. దేవుడు నిన్ను బలపరుస్తాడు, నిన్ను విస్తరింపచేస్తాడు, ఆశీర్వాదకరముగా నిన్ను మార్చబోతున్నాడు దేవుడు. అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నీవు ఆశీర్వాదముగా ఉందువు. ఇది కేవలం అబ్రహాముతో మాత్రమే కాదు, నీకు, నాకు, మనందరికీ దేవుడు చెప్తున్న మాట. నీవు ఆశీర్వాదముగా ఉందువు అంటే కేవలం మనం ఆశీర్వాదాలు పుచ్చుకునే వారముగా మాత్రమే కాదు,
ఇతరులకు కూడా నీవు ఆశీర్వాదకరముగా ఉండాలి అనేది ఆయన గొప్ప సంకల్పము నీ పట్ల, నా పట్ల. మన మాటలు, మన చేతలు, మన జీవితం ఇతరులకు ఆశీర్వాదకరముగా మారాలి. అందుకే యేసయ్య మాట్లాడుతూ, నీ వెలుగు మనుషుల ఎదుట ప్రకాశింపచేయం. నిజమేగా, నీ సాక్ష్యము ద్వారా ఇతరులు దేవుని కృపను అనుభవించాలి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నూతన దినం ఆరంభించడానికి సిద్ధపడుతున్న నీవు నిజంగా ఆశీర్వాదకరముగా ఉన్నావా? లేదా ఇంతవరకు కూడా మనం ఆశీర్వాదం పొందుకోవటానికే ప్రయాసపడుతున్నామా, ఆరాటపడుతున్నామా? కానీ దేవుని ఉద్దేశం ఈ ఉదయకాలం నీతో నాతో సూటిగా మాట్లాడుతున్నాడు. మన ద్వారా కుటుంబాలు, సంఘాలు, జనాలు దేవుని అనుభవించి ఆయన తెలుసుకోవటానికి నిన్ను గొప్ప పాత్రగా, ఆశీర్వాదముగా ఆయన మార్చబోతూ ఉన్నాడు. దిగులు పడద్దు. నీ కష్టాలు వ్యర్థం కావు. నీ కన్నీళ్లు నీ భవిష్యత్తు ఆశీర్వాదాలకు విత్తనాలుగా మారుస్తాడు దేవుడు. నీ పరీక్షను సాక్ష్యంగా మారుస్తాడు. అబ్రహాము వలె నీ విశ్వాసముతో నిలవబడగలిగితే దేవుడు నీ నామాన్ని గొప్ప చేయబోతున్నాడు. ఆ గొప్ప విశ్వాసముతో ఆయన సిద్ధపరిచిన అద్భుతమైన గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి సిద్ధపడి ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారు. మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఇతరులకు నేను ఆశీర్వాదకరముగా ఉండినట్లు నాలో మిమ్మల్ని చూడగలగటానికి యోగ్యమైన పాత్రగా నన్ను మార్చి సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృపకు సాక్ష్యముగా నా మాటలు, నా చేతలు, నా అడుగులు ఉండటానికి నన్ను సిద్ధపరచండి అయా. నిన్ను నమ్మిన విశ్వాసముతో నడవటానికి నాకు శక్తినివ్వు. నా ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని వెరుగుదువు. ప్రతి పరిస్థితికి చాలిన వాడవని నమ్మి ఆశ కలిగి నీ తట్టు చూస్తూ ఉన్నాను. సహాయము దయచేసి నడిపించి ఈ దినపు వాగ్దానం నా పట్ల, కుటుంబం పట్ల మీరు జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.